ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెల్లె గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 26న న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ గ్రామ సర్పంచ్గా ఏపీ రాష్ట్రం నుండి కాపా శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రావిచెల్లె గ్రామంలో సర్పంచ్ కాపా శ్రీనివాసరావుకు గ్రామ ప్రజలు, నూజివీడు నియోజకవర్గ టీడీపీ నాయకులు అభినందన సభ నిర్వహించారు. తనను అధిష్టానం గురించి ఏదైనా పదవి ఇస్తే వ్యవసాయ రంగంలో కొత్త విధానాలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్న కాపా శ్రీనివాసరావుతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. అంటే గ్రామాలు బాగుండాలి, గ్రామాలు బాగుంటేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఏదైతే నిన్న జరిగినటువంటి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ గ్రామాన్ని రావిచర్ల నూజివీడు నియోజకవర్గం రావిచర్ల గ్రామాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి మన పంచాయతీ సర్పంచ్ కాపా శ్రీని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలో దేశంలోనే ది బెస్ట్ సర్పంచ్ గా మీకు అవార్డు వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైతే కళ్ళకన్నానో గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆయన 150వ జయంతి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఆహ్వానించి నాకు అవార్డు ఇచ్చినటువంటి మా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, అట్లాగే నా రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఒక గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా గ్రామాన్ని తీర్చిదిద్దాలని మరి గాంధీ గారు కళ్ళకన్నారో, మన నరేంద్ర మోడీ గారు కళ్ళకంటా ఉన్నారో, నారా చంద్రబాబు నాయుడు కళ్ళకంటా ఉన్నారో, ఆ కళల్ని సాకారం చేసే విధంగా మనం ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే సర్పంచ్ ఒకడే కాదు, ఆ సర్పంచ్ తో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చైతన్యపరచాలి. దాంతోపాటు అధికారులు చైతన్యపరచాలి. అట్లాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. నేను ఆ విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధుల్ని కూడా నేను ఒడిసి పట్టుకుని ఎక్కడా కూడా పంచాయతీలకు వచ్చేటటువంటి నిధుల్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల యొక్క సహకారంతో ప్రజలను మోటివేట్ చేసి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు పల్లెటూరులో ప్రజలు తలెత్తుకుని తిరగాలంటే ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు ఇస్తా ఉన్నారో వాటన్నిటిని నేను పూచి తప్పకుండా 100కు 100% అమలు చేసినటువంటి గ్రామం రావిచర్ల గ్రామం. ఈ రావిచర్ల గ్రామం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను కాకుండా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యం పరిచి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి 100% పంచాయతీ పన్నులన్నిటి కూడా మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఏదైతే ప్రజలు ఇచ్చే పన్నులతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కూడా ఆ రోజు మైనర్ గ్రామ పంచాయతీలో 10% గ్రామ పంచాయతీలు పెట్టుకుంటాం, మిగిలిన 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటామని ఆ రోజు ఒక కొన్ని గ్రామాభివృద్ధి కోసం కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ మైనర్ గ్రామ పంచాయతీ అవటం వల్ల 10% నిధులు ప్రభుత్వం మేము పెట్టుకుని పంచాయతీ నుంచి మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రంలోకే నెంబర్ 1 రాష్ట్రంగా రావిచర్ల గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాను. మరి ఈ రోజు కూడా మరి ఆంధ్రప్రదేశ్ లోకి ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా వస్తుంది అనేది కూడా ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిస్థితిలో మరి నాకు ఒక గ్రామం రావిచర్ల గ్రామం అనేది ఎక్కడో ఒక ఏలూరు జిల్లాలో మాలమూరు ఉన్నటువంటి ఈ రావిచర్ల గ్రామానికి ఈ రోజు ఢిల్లీ స్థాయిలో మరి నన్ను నా భార్యని పిలిచి అక్కడ మమ్మల్ని సత్కరించి మమ్మల్ని అట్లాగే 77వ గణతంత్ర దినం వేడుకల్లో కూడా ఢిల్లీలో జరిగినటువంటి అక్కడ జన్ఫద్ ఒక కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా దాంట్లోకి ఆహ్వానించి ఆ జాతీయ వేడుకల్లో మమ్మల్ని నా భార్యను కూడా ఆహ్వానించి ఆ వేడుకలకు కూడా మమ్మల్ని మరి ఆహ్వానించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరొకసారి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మేము ఏమైతే ఈ యొక్క గ్రామాలకి ఈ రోజు ఈ అవార్డు రావడం అనేది మాకు ఇంకా దీని మీద బాగా పనిచేయాలి, గ్రామాలను ఇంకా దేశంలోకి నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దాలనే పట్టుదల కూడా మా గ్రామ ప్రజలు నాలో కూడా ఉంది. ఏదైతే మరి మీ మీడియా సోదరులు కూడా తెలియజేస్తా ఉన్నాం, మా యొక్క గ్రామంలో మీరు ఒకసారి సందర్శన చేయండి. మా గ్రామంలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీసీలు అందరూ ఉన్నారు. ఏ ఒక్క బజార్కి వెళ్ళినా గానీ, ఏ ఒక్క మరి ఇంటికి వెళ్ళినా గానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటి కూడా ప్రతి ఇంటిలో, ప్రతి రోడ్లో, ప్రతి ఒక్క
బజార్లో కూడా నేను మీకు కనపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఏదైనా మరి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు నాకు గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, మా మంత్రివర్యులు పార్థసారథి గారికి, ఎంపీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవార్డు రావడానికి కృషి చేసినటువంటి నా గ్రామ మండల మరి డివిజన్ స్థాయి అధికారులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ కాపా శ్రేణి గారు తెలియజేసినట్లు ఏదైతే గ్రామానికి వచ్చినటువంటి అవార్డు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అంకితం చేస్తా ఉన్నట్లు తెలియజేస్తా ఉన్నారు. అదే విధంగా తాను కూడా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో కూడా టీడీపీ అభిమాని అని చెప్పి ఆ అభిమానంతోనే ఏదైతే టీడీపీ ఏ విధంగా ఒక విజన్ తో పనిచేస్తా ఉన్నదో అదే విజన్ తో ఈ గ్రామంలో కూడా పనిచేశారు. ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యను గ్రామంలో ఏవైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఫార్మ్ ఫ్రాన్స్ కానీ అలాగే తడి చెత్త పొడి చెత్త ద్వారా సంపదని ఎలా తయారు చేయాలనే విషయాల గురించి క్షుణ్ణంగా అక్కడ ప్రజల్లో ఒక అవగాహన అనేది తీసుకొచ్చి సంపదను సృష్టిస్తున్నటువంటి కాపా శ్రీనివాస్ గారికి గ్రామస్తులంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఏదైతే గ్రామంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తమ వద్దకు తీసుకురావాలని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఏదైతే ముందు ఎమ్మెల్యే గానీ ఏదైనా తరహాలో ఉన్నత పదవి ఏదైనా ఇచ్చినట్లయితే తాను గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అదే విధంగా మిగతా గ్రామాలు కూడా డెవలప్ చేయడానికి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే రైతులకు సంబంధించినటువంటి కొత్త వడవడికల్ని ఆయన తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వాటితో వ్యవసాయ రంగంలో నూతన మార్పును తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో సుమన్ 6 టీవీ నూజివీడ్ నుంచి.